నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక తండ్రికి జన్మించిన పిల్లలకు ఆస్తిలో సమాన వాటా కోరే హక్కు ఉంటుందా? కొంత ఉదాహరణతో అర్థమయ్యే విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. సో మన దేశంలో ఉన్న హిందూ వారసత్వపు చట్టం 1956లోని సెక్షన్ 19 ఏం చెప్తుంది అంటే, తల్లిదండ్రులకు జన్మించినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా వారసత్వపు ఆస్తిలో సమాన వాటా కోరే హక్కు ఉంటుంది. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, ఉదాహరణకు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, ఇద్దరికి వివాహాలు జరిగాయి, ఇద్దరికి సంతానం ఉంది. అయితే మొదటి కుమారుడికి ఇద్దరు కొడుకులు, అతను అకస్మాత్తుగా మరణించాడు. రెండో కుమారుడికి ఒకడే కుమారుడు. ఇప్పుడు మొదటి కుమారుడి యొక్క పిల్లలు ఇద్దరున్నారు కదా, వారు తాతల ఆస్తిని పంచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు వారి యొక్క బాబాయికి వీళ్లకు 3 వాటాలు చేయమని వీళ్ళు అడుగుతున్నారు. మరి చట్టబద్ధంగా అలా ఉంటుందా అని అంటే, ఆ మొదటి సోదరుడి యొక్క పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ తండ్రికి వచ్చే వాటా ఎంత ఉంటుందో ఆ వాటాలో మాత్రమే హక్కులను కలిగి ఉంటారు. వాళ్ళు ఆ తండ్రి యొక్క భాగంలోనే వాటాలుగా ఆస్తులను బాగా పంపిణీ చేసుకోవాలి. అంతే తప్ప వారి యొక్క బాబాయితో సమానంగా వాటా కావాలని అడిగే హక్కు ఆ పిల్లలకు లేదు. వారి తండ్రికి వచ్చే వాటా మీద కేసు ఫైల్ చేయవచ్చు, ఆ వాటాలోనే వీళ్ళు భాగస్థులు అవుతారు. ఇది మన దేశంలో ఉన్నటువంటి హిందూ వారసత్వపు చట్టం చెప్పే అంశం. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.